नमस्ते। मेरा नाम संतोषी। मैं केजीबीवी जामी में काम कर रही हूँ। बच्चों, आप सब कैसे हैं? పిల్లలు అంతా ఎలా ఉన్నారు? ఠీకే బచ్చో। పిల్లలు, మీ అందరికీ ముందుగా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకు? మీరందరూ 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నారు కదా. ఈరోజు మనం 10th క్లాస్లోని రివిజన్ हिंदी सब्जेक्ट మీద చేసుకుంటున్నాం. 10वीं कक्षा पुनरावृत्ति क्लास में ये तीसरी सत्र है. మీకు 10th क्लास रिविजनలో ఇది మూడో సెషన్. ये 10वीं कक्षा पुनरावृत्ति सत्र में मैं 3 लेसन्सों के बारे में बताऊंगी. आप सब ध्यान से सुनिए. बच्चों, आज हमारा 3 पाठों का नाम शांति के राह में. ये उपवाचक पाठ है. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पत्र, भक्ति पद, कविता पाठ. ये तीनों लेसन्सों के बारे में मैं बताऊंगी. सुनिए बच्चों. పిల్లలు, ఈ 3 పాఠాలు మీరు ఆల్రెడీ మీ స్కూల్స్లో చదివి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ కూడా ఈ లెసన్స్ మీద రాసి ఉంటారు. అయితే ఇంకొకసారి మనం ఈ రివిజన్ క్లాస్లో ఈ 3 పాఠాల గురించి మనం చర్చించుకుందాం. శాంతికి రాహ్మే ఈ పాఠం ఉపవాచకం. ఈ ఇయర్ 10thలో మనకి రెడ్యూస్ అయిన సిలబస్లో ఓన్లీ మనకి ఉపవాచకానికి సంబంధించి 2 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. అది ఒకటి శాంతికి రాహ్మే, ఇంకొకటి अपने स्कूल के एक उपहार. इसलिए शांति के राह में पाठ बहुत इम्पोर्टेंट पाठ है. మనకి శాంతి కి రాహ్ మే పాఠ్ చాలా ఇంపార్టెంట్ అయిన పాఠం అని చెప్పుకోవచ్చు. శాంతి కి రాహ్ మే పాఠం నుంచి మనకి 3 మార్కుల ప్రశ్న తప్పనిసరిగా ఎగ్జామ్లో వస్తుంది. ఈ పాఠంలో మనకి ఉన్నవి 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే వీటిలోంచి ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ వస్తుంది. పిల్లలు, అలానే శాంతికి రాహ్ మే ఉపవాచక్ పాఠ్ నుంచి మీకు ఒక పారాగ్రాఫ్ కూడా ఇచ్చి ఆ పారాగ్రాఫ్ కిందన 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలా చూసుకున్నా శాంతికి రాహ్ మే పాఠము 5 మార్కుల పారాగ్రాఫ్, అలాగే 3 మార్కుల క్వశ్చన్, అంటే టోటల్ 8 మార్క్స్ ఈ పాఠం నుంచి మీరు సంపాదించవచ్చు. ठीक है बच्चों. अब शांति की राह में पाठ के बारे में देखिए. शांति के राह में శాంతి మార్గంలో. శాంతికి రాహ్ మే మానే శాంతి మార్గంలో. శాంతికి రాహ్ మే పాఠ్ నిబంధ పాఠ है. ఈ శాంతికి రాహ్ మే పాఠం అనేది నిబంధ పాఠం. మీరు విధా కూడా తెలుసుకోవాలి పిల్లలు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకొకసారి శాంతికి రాహ్ మే నిబంధ పాఠ है. అలాగే మీరు 3 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడు కూడా ప్రశ్న మీకు ఫర్ ఎగ్జాంపుల్ శాంతి की परिभाषा क्या है अपने शब्दों में लिखिए అని ప్రశ్న వచ్చిందనుకోండి, మీరు ఎగ్జామ్లోని పైన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారో ఒక్కసారి చదివి ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మొత్తం అంతా మీరు మ్యాటర్ అంతా రాయవలసిన అవసరం లేదు. పాయింట్ వేస్గా అడిగిన క్వశ్చన్కి సమాధానం మీరు రాయాలి. అదేవిధంగా క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు శాంతికి రాహ్ మే ముందు మీరు పాఠ్ కా నామ్ శాంతికి రాహ్ మే, విధా, నిబంధ్ అని ఈ 2 సైడ్ హెడ్డింగ్లు పెట్టిన తర్వాత ఆన్సర్ని మీరు స్టార్ట్ చేస్తే మీకు మార్క్స్ అనేవి కంపల్సరీ బాగా వస్తాయి. 3 మార్క్స్కి
3 మార్క్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే ఇంకా లాంగ్వేజెస్కి మీరు పాటించవలసిన ముఖ్యమైన నియమం ఏంటి? రైటింగ్ స్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ బాగుంటే ఫస్ట్ ఇంప్రెషన్ రైటింగ్ మీదే పడుతుంది. అలానే పిల్లలు 3 మార్క్స్ క్వశ్చనే కదా అని డైరెక్ట్గా ఆన్సర్కి రాసే ముందు మీరేం రాయాలని నేను చెప్పాను? పాఠ్ కా నామ్, శాంతి కే రాహ్ మే, విదా, నిబంధ్ అని ఈ సైడ్ హెడ్డింగ్లు పెడుతూ మీరు ఆన్సర్ రాస్తే చాలా నీట్గా ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. బచ్చో, శాంతి కే రాహ్ మే, శాంతి మార్గంలో శాంతికి పరిభాష క్యా హై? ముందు మనం ఈ శాంతికి పరిభాష అంటే ఏంటో తెలుసుకుందాం. శాంతి మానే క్యా హై? శాంతి మానే చుప్ రహనా, నిశ్శబ్దంగా ఉండడమా? కాదు. శాంతి माने क्या है? बुराई के रास्ते पर चलने वाला मन को నియంత్రిత करना. చెడు మార్గంలో వెళ్తున్న మనసుని మనం నియంత్రించడమే శాంతి. శాంతి భౌతిక రూప్ సే మిల్నే వాలా చీజ్ నహీ హై. శాంతి అనేది భౌతికంగా దొరికేటటువంటి వస్తువు కాదు. అవునా కదా? शांति माने बुराई के रास्ते पर चलने वाला मन को नियंत्रण करना है. అలాగే ఈ శాంతి కే రాహ్ మే పాఠంలో మనకి 2 महान व्यक्तियों के बारे में दिया है. 2 महान व्यक्तियों के बारे में दिया है. ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగింది. చెప్పండి పిల్లలు, ఎవరెవరి గురించి ఇచ్చారు మనకి? एक नेल्सन मंडेला और दूसरा मदर तेरेसा. नेल्सन मंडेला और मदर तेरेसा ये दोनों शांति के पथ में चलने वाले महान व्यक्ति हैं, महान हस्तियां हैं. వీళ్ళిద్దరూ కూడా శాంతి మార్గంలోని పయనం చేసినటువంటి మహానుభావులు. अब हम नेल्सन मंडेला, वो नेल्सन मंडेला శాంతి దూత है. నెల్సన్ మండేలాని మనం ఏమని పిలవచ్చు? శాంతి దూత. ఏమని పిలుస్తాము? శాంతి దూత. और మదర్ తెరీసా, మదర్ తెరీసాని ఏమని పిలుస్తాం? వాత్సల్యక ప్రతీక్ హే. వాత్సల్యానికి ఆమె ప్రతీక. ఇలా నెల్సన్ మండేలా గారి గురించి, మదర్ తెరీసా గురించి మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలు ఒకసారి మనం ఈ లెసన్కి సంబంధించి ఒక్కసారి చూడండి. 4 ప్రశ్నలు ఇచ్చారు కదా. ఆ 4 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు, ఒక ప్రశ్న ముందు చూద్దాము ఎగ్జాంపుల్గా. శాంతి की परिभाषा क्या हो सकती है? अपने शब्दों में बताइए. శాంతి యొక్క పరిభాష చెప్పండి. ఎలా చెప్పమన్నారు? మీ మాటల్లో చెప్పండి అని ఇవ్వడం జరిగింది. అలాగే రెండో ప్రశ్న, నెల్సన్ మండేలా के जीवन से हमें क्या संदेश मिलता है? మూడోది, मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है? और चौथा प्रश्न, नालगो प्रश्न, प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाला हाथ है. पंक्ति का भाव स्पष्ट कीजिए. ఇప్పుడు మనం లెసన్ ఎక్స్ప్లెనేషన్ కన్నా ఎగ్జామ్లో మనకు వచ్చే ఈ 4 ప్రశ్నల గురించి ఒకసారి మీకు నేను సంక్షిప్తంగా వివరిస్తాను పిల్లలు. ఏ దేఖో బచ్చో, శాంతికి రాహ్ మే, శాంతికి రాహ్ మే అనేది నిబంధ్ పాఠ్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ముందు. ఇప్పుడు క్వశ్చన్స్ వైజ్గా వెళ్దాం. శాంతికి పరిభాష క్యా హో సక్తి హై? శాంతి కా కేవల్ యह अर्थ नहीं है मुख से चुप रहे, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. అంటే చూడండి పిల్లలు, శాంతి అంటే అర్థము మనం నోటిని నిశ్శబ్దంగా ఉంచడం కాదు, అంటే మాట్లాడకుండా ఉండడం కాదు.
మన మనసుని నియంత్రణ చేసుకోవాలి. చెడు మార్గం వైపు వెళ్తున్నటువంటి మనసుని ఎవరైతే నియంత్రణ చేసుకుంటారో దానినే మనం వాస్తవిక శాంతి అని అంటాం. యుద్ధము, దుఃఖము, లాలచ్, యుద్ధాలు, దుఃఖాలు, ఈ దురాశలు మొదలైన ఈ పీడలు, మొదలైన ఈ బాధలన్నిటినీ మిఠానే తొలగించేటటువంటి ఏకమాత్ర సాధన, ఒకే ఒక సాధనం ఏంటి? శాంతి. పిల్లలు, ఇలాగా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? శాంతికి పరిభాష అని అడిగాడు. ఇలా మీరు దానికి సంబంధించిన ఆన్సర్ని రాస్తే సరిపోతుంది. అలాగే మీకు ముందు నేనేం చెప్పాను? పాఠ్ఖానా ఆర్ విదా, ఈ రెండు కూడా సైడ్ హెడ్డింగ్స్ లా పెడుతూ మీరు ఆన్సర్ని రాయండి. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దామా పిల్లలు? నెల్సన్ మండేలా के जीवन से हमें क्या संदेश मिलता है? నెల్సన్ మండేలా గారి జీవితం నుంచి మనకి ఏ సందేశం లభించింది? నెల్సన్ మండేలా के जीवन से हमें यह संदेश मिलता है कि जो कुछ अपना सिद्धांत है उसके साधन में हमें निरंतर कार्यरत होना चाहिए. अपने देश के लिए, अपने जनता के लिए, अपने अधिकारों के लिए लड़ते रहना चाहिए. అంటే పిల్లలు, నెల్సన్ మండేలా గారి జీవితం నుంచి మనకి లభించిన మెసేజ్ ఏంటంటే, ఎవరైతే వారి సిద్ధాంతాల మీద వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, అహింసా మార్గాన్ని ఎంచుకున్నాం. ఆ అహింసా మార్గం వైపే మనం పయనించాలి. కానీ మనం ఎవరికో ప్రలోభాలకి లొంగి, ఎవరి ప్రలోభాలకో మనం లొంగిపోయి, మనం ఎంచుకున్న మార్గం నుంచి తప్పి ఆ చెడు మార్గంలోకి వెళ్ళిపోకూడదు. అందుకే కదా శాంతి అంటే ఏమన్నారు? బురాయి కే రాస్తే పర్ చల్నా సే హమ్ క్యా కర్నా హై, రోక్నా హై. చెడు మార్గంలో వెళ్ళిపోవాలని అనుకుంటుంది మనసు. అప్పుడు మీరేం చేయాలి? ఆ మనసుని మీరు కంట్రోల్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నెల్సన్ మండేలా గారి జీవితం నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈయన రాబిన్ ద్వీపంలోని ఆయన విలువైన జీవితాన్నంతటినీ ఆ జైలులోనే గడిపారు. కానీ తను అనుకున్న లక్ష్యం మీద పట్టుదలగా నిలబడి ఉండి అనుకున్నది సాధించారు. అలానే మనం కూడా ఏం చేయాలి? ఏదైతే మనం అనుకుంటున్నామో, ఒక మంచి మార్గాన్ని మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ మంచి మార్గంలోనే మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అలాగే అప్నే దేశ్ కే లియే, మన దేశం కోసం, మన ప్రజల కోసం, అప్నే అధికారం కే లియే, అధికారం అంటే ఇక్కడ హక్కులు, మన హక్కుల కోసం నిరంతరం పోరాడడం చేయాలి. లడితే రహనా చాహియే, పోరాడుతూ ఉండాలి. ఇది నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకి దొరికినటువంటి మెసేజ్, మనకు అందినటువంటి మెసేజ్. అర్థమైందా పిల్లలు? ప్రశ్నకి మీరేం రాయాల్సి ఉంటుంది ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు? పాఠ్ఖానా విదా. పిల్లలు, ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. तीसरा प्रश्न, मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है? మదర్ తెరేసా గారు అప్నే జీవన్ మే, తన జీవితంలో ఏంటి సాధించి చూపించారు? మదర్ తెరేసా ప్రేమ్, శాంతి, కరుణ, వాత్సల్య కా పర్యాయ రూప హై. నిజంగా మదర్ తెరేసా గారు మనకి ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యము, వీటికి ఆవిడ పర్యాయవాచ్య శబ్దం, అంటే పర్యాయ పదం లాంటి వారు. ప్రేమకి మీరు అర్థాన్ని చెప్పండి, ప్రేమకు ఒక ఉదాహరణ చూపించండి, శాంతికి ఒక ఉదాహరణ చూపించండి, కరుణ అంటే ఏంటో చెప్పండి, వాత్సల్యం అంటే ఏంటో చెప్పండి. అంటే వీటన్నిటికీ మనం ఉదాహరణగా చూపించవలసిన వ్యక్తి మదర్ తెరేసా. అయితే ఆమె ఏం చేశారు తన జీవితంలో? అనాథోं, గరీబోं और రోగిयों की సేవా करना चाहती थी. ఆమె తన జీవితంలో అనాథులకి, పేదవారికి, రోగిష్ఠులకి సేవ చేశారు. ఆమె మన దేశస్థురాలే కాదు, కానీ సేవాభావంతో మన దేశ పౌరసత్వాన్ని తీసుకొని ఇక్కడే ఉండిపోయి తన జీవితం అంతా కూడా రోగులకి, పేదలకి, అనాథులకి సహాయం చేయడంలోనే తన జీవితం అంతా అంకితం
చేశారు. చూడండి ఎంత గొప్పదో ఆమె. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। इस प्रकार उन्होंने यह सिद्ध कर दिखाया कि मानवता, त्याग, सेवा और सहायता ही జీవన్ కి పరమావధి है। ఆమె ఏమి సాధించి చూపించారంటే మానవత్వం, త్యాగం, సేవ, సహాయ గుణం ఇవి జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చేటటువంటివి. ఒక మనిషిగా మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనకి ఈ మానవ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉండాలి కదా. ఆ పరమార్థం అనేది ఆమె చేసి చూపించారు. అదే మానవతం, త్యాగం, సేవ, సహాయత. ఈ గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె. అలాగే 4వ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. प्रार्थना करने वाला होंठों से कहीं अच्छे सहायता करने वाला हाथ है। ये पंक्ति का भाव స్పష్ట कीजिए। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. మీకు తెలుసు ఈ సూక్తి మనం చాలా సార్లు వినే ఉన్నాం కదా. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. ఈ పంక్తికి మిమ్మల్ని ఏం చెప్పమన్నారు? భావాన్ని స్పష్టం చేస్తూ రాయమన్నారు. పిల్లలు దీన్ని మనం చూసుకున్నట్లయితే హమ్ సబ్ ఈశ్వర్ కే బనా హే మానవ్ హే. మనమంతా భగవంతుడు సృష్టించినటువంటి మనుషులమి. మానవతా కా మూల్య జాననే వాలే హమ్ లోగోं का పావన లక్ష్య హై. అయితే మానవతా విలువలున్నటువంటి మనకున్న లక్ష్యము ఏంటి? లోగోంకి సేవా వ సహాయత కర్నా. మన తోటి వారికి సేవ చేయడం, సహాయం చేయడం ఇది మానవులుగా మన యొక్క లక్షణం, మనకు ఉండవలసినటువంటి గుణం. विचारशील होने के कारण हमारी कथनी और करनी एक होना चाहिए. మనకి ఆలోచన శక్తి ఉంది. మనకేముంది? ఆలోచన శక్తి ఉంది. కాబట్టి మనం కథని ఔర్ కర్ని ఏదైతే చెప్తామో అది చేసి కూడా చూపించాలి. మనం ఏదైతే చెప్తున్నామో ఆ చెప్పేది చేసి కూడా మనం చూపించాలి. ఎందుకంటే మనమంతా కూడా ఎవరిమి? मानव है। मानव में मानवता का मूल्य होना बहुत ज़रूरी है। परोपकार के पथ पर चलने वालों को ही వాస్తవిక జీవన్ మిల్తా హై. ఎవరైతే పరోపకార మార్గంలో పయనిస్తారో వాళ్ళది అసలైన జీవితం అంటే. పిల్లలు అర్థమైందా ఈ ప్రశ్నకి అర్థం? ప్రార్థన కర్నే వాలే హోంఠోన్సే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. ఈ పంక్తికి భావాన్ని తెలియజేయండి అని అన్నారు. అప్పుడు మనం దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయవలసి ఉంటుందంటే మనమంతా భగవంతుడు సృష్టించినటువంటి మనుషులమి. మనలో మానవత్వము అనేటటువంటి గుణం ఉంది కాబట్టి మనం తోటి వారికి సేవ చేయడం మరియు సహాయం చేయడం అనేది మన యొక్క లక్ష్యం. అలాగే మనం ఏదైతే చెప్తామో అది మనం చేసి చూపించాలి. ఎవరైతే పరోపకార మార్గంలో నడుస్తారో వారిదే వాస్తవికమైనటువంటి జీవితం. పిల్లలు ఇది శాంతి కే రాహ్ మే పాఠం నుంచి మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి 4 ప్రశ్నలు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనకి టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఎగ్జామ్లోని యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే మనకి సిసిఈ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్ని ఏ విధంగా అయినా మార్చి ఇవ్వవచ్చు. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రశ్నను ఒక్కసారి శ్రద్ధగా చదివితే అది మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ని రాయాలి. అలాగే ఈ పాఠం నుంచి మీకు 3 మార్కుల ప్రశ్నలు అలానే ఒక పారాగ్రాఫ్ కూడా వస్తుంది. కాబట్టి శాంతికి రాహ్మే బాగా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఇప్పుడు మనం हमारा दूसरा पार्ट ఏ సత్రమే అంటే ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్న
రెండో పాఠం अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। क्या है? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। ये हमारी टेक्स्ट बुक में छठवा पाठ है। ఇది మనకి టెక్స్ట్ బుక్లోని 6వ పాఠం। అలాగే గద్య భాగకి అంతర్గత్ ఆతా హై, ఇది గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠం। పిల్లలు శాంతి కే రాహ్ మే ఎలాగైతే ఇంపార్టెంట్ లెసన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పానో, ఈ పాఠం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి పాఠం। ఈ పాఠం నుంచి మనకి 10 మార్కుల ప్రశ్న, అలానే 3 మార్కుల ప్రశ్న, పారాగ్రాఫ్, ఈ పాఠం నుంచి మనకి వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా వస్తాయి। మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా బ్లూ ప్రింట్ ఆధారంగా చదువుకొని రివిజన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా మీరు బాగా రాయగలరు। ఇప్పుడు పిల్లలు మనం ఈ పాఠంలో ఉన్న ముఖ్య విషయం, ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు ఏంటో ఒక్కసారి మనం సంక్షిప్తంగా చూద్దాం। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी में मुख्य विषय इस प्रकार है। हिंदी अनेकता में एकता को दर्शाने वाली భాషా है। హిందీ పిల్లలు ఇదేంటంటే అనేకతా మే ఏకతా కో దర్శనే వాली భాషా है, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించేటటువంటి భాష। हिंदी से ही हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं। హిందీ ద్వారా మనం భారతదేశాన్ని అంతటినీ కూడా చాలా సులభంగా గుర్తించవచ్చు। అంటే భారతదేశం అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ భాష వచ్చిందనుకోండి, చాలా సులభంగా మనం భారతదేశం అంతా కూడా తిరగచ్చు। हम भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी की आवश्यकता है, क्योंकि हिंदी ही भारतीयों को एकता के सूत्र में बांधती है। పిల్లలు మీకు తెలిసే ఉంటుంది, హిందీ భాష మనకి ఎలాంటి భాష, ఏకతాకి సూత్రమే బాంధితీ హే, ఇది అందరినీ కూడా ఐకమత్యంగా కలిపేటటువంటి భాష। ఎందుకు? మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాలలోని హిందీ మాట్లాడే ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు। కాబట్టి ఈ హిందీ భాష కానీ మనకు వచ్చినట్లయితే మొత్తం భారతదేశం అంతా కూడా మనం చాలా సులభంగా మనం పర్యటించవచ్చు। భారత్ ఏక విశాల దేశ హై, భారతదేశము ఒక విశాలమైనటువంటి దేశం। यहाँ విభిన్న భాష, ధర్మ, సంస్కృతి కే లోగ్ రహతే హై, భారతదేశంలోని విభిన్నమైన భాషలు ఉన్నాయి, ధర్మాల ప్రజలు ఉన్నారు, సంస్కృతి ప్రజలు కూడా ఉన్నారు। అంటే పిల్లలు రకరకాలైన భాషలు, ధర్మాలు, సంస్కృతులు కలిగినటువంటి ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు। हिंदी स्वतंत्रता आंदोलन से लेकर आज तक हम सबको जोड़कर रखने में विशेष भूमिका निभा रही है। హిందీ స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు మనందరినీ కూడా కలపడానికి ప్రయత్నం చేస్తున్న ఒక గొప్ప పాత్రను పోషిస్తున్నటువంటి భాష ఏది అంటే హిందీ భాష। పిల్లలు స్వాతంత్ర పోరాట ఉద్యమం నుంచి ఇప్పటి వరకు మనందరినీ ఒకే తాటిపై నడిపిస్తున్న భాష ఏంటి? హిందీ భాష। क्योंकि हिंदी राजभाषा के साथ साथ రాష్ట్రభాష भी है। అలాగే పిల్లలు మీ అందరికీ తెలుసు, హిందీ రాజభాషే కాకుండా రాష్ట్రభాష కూడా। అంటే పిల్లలు ఇక్కడ రాజభాష, రాష్ట్రభాష అని హిందీని ఇవ్వడం జరిగింది। అంటే పిల్లలు ఒకటి రాష్ట్రభాష అంటే దేశ భాష అని అర్థం, రాజభాష అంటే పిల్లలు అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ప్రభుత్వం కూడా ఈ హిందీ భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరుపుతుంది। అంటే మనకి ఏ నోటిఫికేషన్స్ కానీ, అలాగే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించాలన్నా కూడా అది హిందీ భాషలోనే ప్రింట్ చేయడం జరుగుతుంది। అందుకనే ఇది అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాష, అలాగే దేశ భాష రాష్ట్రభాష కూడా।
हिंदी के द्वारा ही लोग एक दूसरे के आचार विचार, सांप्रदाय, रीति रिवाज, संस्कृति को जानकर अपना रहे हैं. పిల్లలు హిందీ ద్వారానే ఒకరికొకరు, ఒక దేశం వారు అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం వాళ్ళు కూడా ఒకరి ఆచార విచారాలు, సాంప్రదాయాలు, వేషభూషలు, వాళ్ళ యొక్క సంస్కృతులు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ఏ భాష ద్వారా? హిందీ ద్వారా. आज हिंदी केवल राष्ट्रभाषा ही नहीं बल्कि अंतर्राष्ट्रीय भाषा के रूप में అవతరిత్ హుయి. ఇది మనమంతా కూడా గర్వించదగ్గ విషయం పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్ర భాషే కాదు, అంతర్జాతీయ భాష కూడా హిందీ. అలాగే పిల్లలు మనమంతా హిందీ దివస్, మన దేశంలో హిందీ దివస్ని ఎప్పుడు జరుపుకుంటున్నాం? సెప్టెంబర్ 14న జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు మనకి హిందీ భాషని రాష్ట్ర భాషగా ప్రభుత్వం వారు గుర్తించారు కాబట్టి ఆ రోజున మనం అందరం హిందీ దివస్ని జరుపుకుంటున్నాం. అలానే పిల్లలు ఇప్పుడు నేనేం చెప్పాను? ఇప్పుడు మనకి ఇది దేశ భాషే కాదు, అంతర్జాతీయ భాష అని కూడా చెప్పాను కదా. इसलिए आजकल हिंदी विश्व भाषा है. विश्व भाषा, प्रपंच भाषा. विदेशों में भी हिंदी में रचनाएं लिखी जा रही हैं. విదేశాల్లో కూడా హిందీ భాషలోని రచనలు రాయడం జరుగుతుంది. अंतर्राष्ट्रीय स्तर पर भी कई संस्थाएं हिंदी में प्रसार एवं प्रचार में जुटी हुई है. చాలా సంస్థలు హిందీలోని ప్రసార్ ఏవం ప్రచార్ మే జుటి హుయి హై. అంటే హిందీని వ్యాపింపజేయడంలోని నిమగ్నులై ఉన్నారు. విశ్వ మే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. మన దేశంలోని సెప్టెంబర్లో జరుపుకుంటాము. అలానే ప్రపంచం మొత్తం కూడా జనవరి 10వ తేదీన విశ్వ హిందీ దివస్ని జరుపుకుంటారు. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, भूटान, फिजी आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है. ఈరోజు మన భారతదేశమే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఫిజీ ఇలా మొదలైన దేశాలన్నీ కూడా హిందీని నేర్చుకుంటూ ముందుకి సాగిపోతూ ఉన్నాయి. పిల్లలు ఇది మనకి సంక్షిప్తంగా అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. పిల్లలు ఈ పాఠం నుంచి కూడా మనకి నేను ముందుగుండానే మీకు చెప్పున్నాను. ఏంటి 10 మార్కుల ప్రశ్న అంటే మనకి సారాంశం రూపంలోని వస్తుంది. అలాగే 3 మార్కుల ప్రశ్న వస్తుంది. అలాగే పారాగ్రాఫ్ ఇచ్చి కిందన 5 ప్రశ్నలు ఇచ్చి రాయమని చెప్తారు. అంటే అదొక 5 మార్కులు. అలాగే ఈ పాఠం నుంచి వ్యాకరణ అంశాలు కూడా మనకి వస్తాయి. కాబట్టి మీరు ఈ పాఠాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్గా తీసుకొని ఈ రివిజన్ టైంలో మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. పిల్లలు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు 10 మార్కుల ఆన్సర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోకుండా ముందు స్టార్టింగ్ ఏం రాయాలి? 3 మార్కుల ప్రశ్నకు రాసే విధంగానే 10 మార్కుల ప్రశ్నకు రాసేటప్పుడు పాఠకానా విధా, పాఠం పేరు విధా రాయాలి. అలాగే పాఠాన్ని రాసినటువంటి కవి ఉన్నట్లయితే ఆ కవి పరిచయాన్ని కూడా మీరు హెడ్డింగ్ లాగా, సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టి రాయవలసి ఉంటుంది. పాఠకానా, పాఠకా విధా और कवि परिचय और बाद में सारांश, नहीं तो विषय विवरण और आखिरी में विशेषता या उपसंहार ये हेडिंग्स ज़रूर रखना है. పిల్లలు ముందు మీరు పెట్టవలసిన హెడ్డింగ్ ఏంటి? పాఠం పేరు, పాఠం యొక్క ప్రక్రియ, కవి పరిచయం, తర్వాత సారాంశం అని కానీ లేదా విషయ వివరణ అని కానీ పెట్టాలి. మీరు మొత్తం మీరు నేర్చుకున్న అంశాన్ని అంతటినీ ఆ విషయ వివరణలో పాయింట్ వైజ్గా రాస్తారు. లాస్ట్లోని ఉపసంహార్ లేదా విశేషత అని హెడ్డింగ్ పెట్టి మీకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పాయింట్ని మీరు ఉపసంహార్ కింద కానీ
లేదా విశేషత అని పెట్టుతారు కదా, అక్కడ కానీ రాయవలసి ఉంటుంది. ఇలా మీరు ఈ హెడ్డింగ్ వైజ్గా నీట్గా గుడ్ హ్యాండ్ రైటింగ్తో కానీ రాసినట్లయితే కంపల్సరీ మీకు 10 మార్కుల క్వశ్చన్కి మీరు ఎక్కువ మార్క్సే మీరు స్కోరింగ్ చేస్తారు. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన భాషా కీ బాత్ చూద్దాం. ముందు पर्याय शब्द. पर्याय शब्द అంటే మీకు తెలుసు కదా పిల్లలు, पर्याय शब्द समान अर्थ वाले शब्द. ये पाठ के अंतर्गत पर्याय शब्द देखिए बच्चों. भाषा, बोली, वाणी, जुबान. और दूसरा समाधान, हल, निदान, परिष्कार. तीसरा निश्चय, संकल्प, निर्णय, प्रण. పిల్లలు, ఈ పర్యాయ శబ్ద అనేవి మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను కదా 5 మార్కులు, వాటిల్లోనూ కూడా ఈ పర్యాయ శబ్దాన్ని ఇస్తుంటారు. అలాగే మనకి భాగ్ 1లో 12 మార్కుల గ్రామర్ పార్ట్లో కూడా ఈ పర్యాయ శబ్ద అనేది ఇవ్వడం జరుగుతుంది. విలోమ శబ్ద, వ్యతిరేక పదాలు ఏకత, అనేకత, స్వదేశ్, విదేశ్, పరదేశ్. అంటే స్వదేశ్కి మీరు విదేశ్ అనైనా రాయొచ్చు, పరదేశ్ అనైనా రాయవచ్చు. ప్రాచీన్, నవీన్, అర్వాచీన్, ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్ట్ ఆన్సరే. ఇవి కూడా మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో ఎక్కువగా విలోమ శబ్దాలు ఇస్తూ ఉంటారు. పిల్లలు, ఇవి 1 మార్క్ స్కోరింగ్ పాయింట్స్. ఇప్పుడు మనం వచన్ బదుల్నా చూద్దాం. वचन बदलना, परीक्षा, परीक्षाएं, संस्था, संस्थाएं, दिशा, दिशाएं. और प्रत्यय देखो बच्चों, वार्षिक, इक. ఈ ప్రత్యయాల దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూస్తే మీకు ప్రత్యయ ఈజీగా మీరు రాసిగలరు. వార్షిక్, इक, खुशी, ई, भारतीय, ईय. ठीक है बच्चों. और अनेक शब्दों को एक शब्द में लिखना. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్ పెట్టేటటువంటి పార్ట్. అయితే పిల్లలు, ఈ అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ నుంచి ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 2 అనేక శబ్దం మే ఏక్ శబ్ద ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఇందులోంచి మీకు ఒకటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదా ఇదే మోడల్లో కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కువగా వీటిని ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు. ఇవి కూడా ముందు భాగ్ 1లో 12 క్వశ్చన్లు ఉంటాయి కదా పిల్లలు, అందులో భాగంగా ఈ అనేక శబ్దం మే ఏక్ శబ్ద అనేది ఇస్తారు. बच्चों देखिए, जो विश्व के सभी देशों से जुड़ा हो, ఎవరైతే అన్ని దేశాలతో కలగలిపి ఉంటారో, అంతర్రాష్ట్రీయ. जो विश्व के सभी देशों से जुड़ा हो అని ఇస్తారు ఎగ్జామ్లో. మీరు దాన్ని ఒకే ఒక శబ్దంలో అంతర్రాష్ట్రీయ అని రాయవలసి ఉంటుంది. दूसरा, जिसके समान कोई ना हो, ఎవరు వారితో సమానమైన వాళ్ళు లేరు. అనేక శబ్ద, దీనికి ఏక్ శబ్ద అద్వితీయ. जो विश्व के सभी देशों से जुड़ा हो, अंतर्राष्ट्रीय. जिसके समान कोई ना हो, अद्वितीय. बच्चों, उपसर्ग देखो. उपसर्ग सकुशल, सा. अनुक्रम, अनु. ఇక్కడ మీరు చూడండి, అనుక్రమ్, అను ప్లస్ క్రమ్. అందుకే ఇక్కడ అన్ అని రాస్తారు. మీరు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో చాలామంది పిల్లలు అనుక్రమ్ అని కనబడగానే అన్న అంటే కిందన హలంతి పెట్టి రాస్తుంటారు. నాకి అలా చేయకూడదు. ఒక్కసారి మీరు విచ్ఛేద్, శబ్ద విచ్ఛేద్ చేసి చూస్తే మీకు ఒక చిన్న ఐడియా ఈ ఉపసర్గ మీద వస్తుంది. అనుక్రమ్, అనుక్రమ్, అను ఉపసర్గ. అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, అనుచిత్. అనుచిత్లోని అన్ ప్లస్ ఉచిత్ సంధి విచ్ఛేద్ చేస్తే మీకు అన్ ప్లస్ ఉచిత్. కాబట్టి అక్కడ ఉపసర్గ ఏమవుతుంది? అన్న. ఇక్కడ అను మళ్ళీ పెట్టకూడదు. ఏం పెట్టాలి? అన్న. సకుశల్, సా. అనుక్రమ్, అను. అనుచిత్, అన్న.
लिंग की पहचान देखो बच्चों, లింగ की पहचान, ఈ లింగ की पहचान అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయడంలోనే ఇది వస్తుంది పిల్లలు. దీనికి హింట్ అనేది కొంచెం కష్టమైన విషయం. మీరు ప్రాక్టీస్లోనే ఈ లింగ పహచాన్ అనేది మీరు గుర్తించగలరు. మ్యాక్సిమం ఈ లింగ పహచాన్ అనేది ఎక్కువగా మనకి ఎగ్జామ్లో రాదు. లింగకి బదిలీ, లింగ బదిలో అనేది మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఇస్తారు. లింగకి పహచాన్ ఇచ్చిన మీరేమీ టెన్షన్ పడవసరం లేదు. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. एक बार देखिए बच्चों, सलाह स्त्रीलिंग, सरकार स्त्रीलिंग, संविधान पुल्लिंग, संस्कृति स्त्रीलिंग, समाधान पुल्लिंग. పిల్లలు ఈ లింగం మీరు ఎలాగండి సలహాకి స్త్రీలింగం అన్నారు, సర్కార్కి కూడా స్త్రీలింగం అన్నారంటే ఇది మనం సాధారణంగా లడక లడికి, బాలక్ బాలిక, మాత పిత ఇలాంటివి జెండర్ వైజ్గా అయితే మనం గుర్తించగలం. ఓ పుల్లింగ్ హే స్త్రీలింగ్ హే. మగర్ ఇద్దర్ ఐసా నహీ హోనా, ఇక్కడ అలాగ జరగదు. ఎందుకు? సలాహ్, సలహా అంటే సలహా ఇవ్వడం, ఇది స్త్రీలింగం ఎలాగా? సర్కార్ ప్రభుత్వం, ఇది స్త్రీలింగం ఎలా అంటే హిందీలోని లింగాలు గుర్తించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే ఇది రివిజన్ పీరియడ్ కాబట్టి అవన్నీ నేర్చుకుంటే కొంచెం ఇంకా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు ప్రస్తుతానికి మీరు వీటిని బాగా ప్రాక్టీస్ మాత్రమే చేయండి. ఎందుకంటే ఆకారాలు బట్టి వాటి గుణాలు బట్టి మనం హిందీలోని లింగాల్ని గుర్తిస్తాం. హిందీలోని మనకి నపుంసక లింగం అనేది ఉండదు. ప్రతి వస్తువుని కూడా మనం స్త్రీలింగ పుల్లింగాల్లోనే మనం గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి हिंदी में लिंग की पहचान थोड़ा सा कठिन है. ठीक है बच्चों, एक बार सुनिए. सलाह स्त्रीलिंग, सरकार स्त्रीलिंग, संविधान पुल्लिंग, संस्कृति स्त्रीलिंग, समाधान पुल्लिंग. बच्चों अब हम तीसरा पाठ, यह सत्र में तीसरा पाठ, ఈ సెషన్లో మనం మూడో పాఠాన్ని చూస్తున్నాం. అంటే పిల్లలు మనం తీసుకున్న 3 లెసన్స్ రివిజన్స్లో ఇది మూడో లెసను. మీ అందరికీ ఇష్టమైన లెసన్ భక్తి పద్. బచ్చో భక్తి పద్, ఈ భక్తి పద్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం భక్తి పద్ కూడా మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి, ప్రాక్టీస్ చేయవలసినటువంటి లెసన్. ఎందుకంటే ఇందులో 2 కవులు ఉన్నారు. మనకి కవి పరిచయాలకి 4 మార్కుల భాగం కూడా ఉంది. మన బ్లూ ప్రింట్లో మీరు చూసినట్లయితే పిల్లలు కవి పరిచయాలకి మనకి 4 మార్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెసన్లో మనకి ఎంతమంది కవులు వచ్చారు? 2 కవులు. ఏక్ రవిదాస్, దూసరా మీరాబాయి. ఈ 2 కవుల గురించి మీరు నేర్చుకున్నట్లయితే 8 మార్కులు ఇక్కడే మీకు వస్తాయి. అలాగే ఇంకోటి పద్యం ఇచ్చి కిందన ప్రశ్నలు. ఇందాక మనం అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ, అలాగే శాంతికి రాహమేలా కూడా పారాగ్రాఫ్స్ వస్తాయని చెప్పాను. అవేంటి? గద్య భాగ్కి అంతర్గత్, అవి గద్య భాగానికి అంతర్గతంగా వస్తాయి. ఇప్పుడు మనకి ఇవి పద్య భాగానికి అంతర్గతంగా వచ్చేటటువంటి పారాగ్రాఫ్ పోయం. పద్య భాగానికి అంతర్గతంగా మనకి భక్తి పద్ నుంచి కంపల్సరీగా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి రెడ్యూస్ అయిన సిలబస్లోని ఈ పద్యాంశ భాగాలు అంటే పద్య పాఠానికి చెందినటువంటి పాఠాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. బరస్తే బాదల్, హమ్ భారతవాసి, భక్తి పద్ కదా పిల్లలు. అందుకే మీరు ఈ 3 లెసన్లో ఉన్న కవి పరిచయాలు కూడా, అంటే బరస్తే బాదల్లోని మనకున్న సుమిత్రానందన్ పంత్, హమ్ భారతవాసిలో ఉన్న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, అలాగే భక్తి పద్లో ఉన్న రవిదాస్ మీరాబాయి, అంటే మొత్తం ఎన్ని కవి పరిచయాలు అయినట్టు? మనకి 4 కవి పరిచయాలు అయినట్టు. ఈ 4 కవి పరిచయాలు మీరు బాగా ప్రాక్టీస్లో పెడితే మీకు కంపల్సరీ 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి. పిల్లలు ఇప్పుడు మనం భక్తి పద్లోని రవిదాస్ కవి పరిచయం గురించి నేర్చుకుందాం. చిత్ర దేఖియే బచ్చో, ఫోటో చూడండి.
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? మీకు తెలుసు ఎవరు? रैदास। बच्चों, कवि का नाम क्या है? रैदास। जीवन काल सन 1482, 1527 పిల్లలు ఇంకొక విషయం, ఏవైతే కవి పరిచయాల్లో మనకి జీవన్ కాల్ కింద మనకి ఇయర్స్ ఇస్తున్నారు, జనన్ మరణ్ వాళ్ళ జన్మ మరణ్ మనకి నంబర్స్ ఇస్తున్నారు కదా, ఆ జనన మరణాల్లో ఇచ్చినటువంటి మీరు ఇయర్స్ ఏవైతే గుర్తుపెట్టుకుంటే, అంటే హిందీలోని మీరు రాయడం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అంక కూడా 1 మార్కుకి ఎగ్జామ్లో వస్తుంది కదా. కాబట్టి ఈ కవి పరిచయాల్లోని ఇచ్చినటువంటి ఇయర్స్ని కొంచెం ఎక్కువగా, అంటే ఇవే కంపల్సరీ వస్తాయని కాదు, వీటిని ఎక్కువగా ఇస్తున్నారు రెగ్యులర్గా. కాబట్టి ఈ ఇయర్స్ని ఎక్కువగా మీరు హిందీలోని రాయడం ప్రాక్టీస్ చేయండి. చేసినట్లయితే మీకు 1 మార్క్ కూడా వస్తుంది. చూడండి, ఇలా బ్లూ ప్రింట్ వైజ్గా మీరు వెళ్ళారంటే మార్క్స్ హిందీలో బాగా స్కోర్ చేయొచ్చు. 10/10 హిందీలో తెచ్చుకునే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా పిల్లలు? హిందీలో ఎక్కువ 10/10లో వస్తాయని నేను కోరుకుంటున్నాను. फिर एक बार देखिए बच्चों, कवि रैदास, जीवन काल सन 1482, 1527। प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब। గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద్ సంకలితే, అంటే పిల్లలు ఈయన గురు గ్రంథ్ సాహిబ్ రాయలేదు, గురునానక్ గారు రాసిన గురు గ్రంథ్ సాహిబ్లో ఈయన రాసిన పద్యాలని అందులోని తీసుకోవడం, సంగ్రహించడం జరిగింది. ఈయన ప్రసిద్ధ రచనలో భాగంగా మనకి ఏంటి, గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద్ సంకలితే అని రాయాలి. డైరెక్ట్గా చాలామంది పిల్లలు ప్రసిద్ధ రచన అని హెడ్డింగ్ పెట్టి గురు గ్రంథ్ సాహిబ్ అని రాసిస్తున్నారు. గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద్ సంకలిత్ హై అనే పాయింట్ని మీరు మెన్షన్ చేయాలి. ఇక ఈయన యొక్క విశేషం ఏంటినా, జ్ఞానమార్గి శాఖ మే ఏక ప్రముఖ కవి హై. జ్ఞానమార్గి శాఖ కవుల్లో ఈయన ఒక ప్రముఖమైన కవి. పిల్లలు, మీ 4 మార్కుల క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా మీరు సైడ్ హెడ్డింగ్ పెడుతూ రాయండి. అలాగే ఒకవేళ ఈ పాఠానికి సంబంధించి మీకు 10 మార్కుల క్వశ్చన్ వచ్చిందనుకోండి, అంటే రైదాస్ యొక్క పద్యాల భావాన్ని రాయండి కానీ, అలాగే మీరాబాయి యొక్క పద్యాల భావాన్ని రాయండి కానీ, లేదా రైదాస్ మీరాబాయిలో ఉన్నటువంటి భక్తి తారతమ్యత ఏంటి అనే ప్రశ్నలు వచ్చేటప్పుడు కానీ మీరు 10 మార్కుల క్వశ్చన్ అనగానే డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోకుండా, నేను ఇందాక అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీకి ఏ విధంగా అయితే చెప్పానో అలాగే మీరు ముందు ఏం పెట్టాలి, పాఠకానా, భక్తి పద్, విదా, కవిత, బాద్మే కవి పరిచయ్. ఏ క్వశ్చన్ అయితే ఇచ్చారో, ఒకవేళ రైదాస్కి సంబంధించిన క్వశ్చన్ ఇస్తే ఏమని రాయాలి అక్కడ మీరు, రైదాస్ కవి పరిచయం రాయాలి. మీరాబాయికి సంబంధించింది ఇస్తే మీరాబాయి కవి పరిచయం రాయాలి. లేదా ఇద్దరు కవుల యొక్క భక్తి గురించి ఇచ్చినట్లయితే ఇద్దరు కవుల యొక్క కవి పరిచయం రాస్తూ అప్పుడు మీరు ఆన్సర్లోకి వెళ్ళాలి. లాస్ట్లోని ఏమని పెట్టాలి, విశేషత అని పెట్టాలి. ఇలా మీరు హెడ్డింగ్ వైజ్గా రాయడం మాత్రం మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. మీకు కంపల్సరీ 10 మార్కుల క్వశ్చన్కి 8 మార్క్స్ వరకు మీకు మార్క్స్ అనేవి एग्जाम लो वेस्तारू। बच्चों अब हम देखिए बच्चों, ये कौन है, मीराबाई। ये मीराबाई, मीराबाई जीवन काल सन 1498 और मृत्यु 1573 या 73। మీరు 73ని 73 అనైనా రాయొచ్చు, 73 అనైనా రాయొచ్చు. ఇందాక చెప్పాను కదా, నంబర్స్ని మాత్రం మీరు హిందీలో రాయడం ప్రాక్టీస్ చేయాలి. 1 మార్క్ ఆ నంబర్స్కి వస్తుంది. मीराबाई जीवन काल सन 1498 1573। प्रसिद्ध रचना मीराबाई पदावली। प्रसिद्ध रचना ఏంటి పిల్లలు, మీరాబాయి పదావళి. विशेषता ఏంటి, ఈమె యొక్క విశేషత ఏంటి, कृष्णोपासक कवियत्रियों में श्रेष्ठ माधुर्य भाव प्रयोग में पटु। కృష్ణోపాసక కవయిత్రులలోని ఈమె చాలా ఉన్నతమైనటువంటి కవి.
అలాగే మాధుర్య భావ ప్రయోగమే పటు. పిల్లలు ఇక్కడ భక్తిలోని మీకు ఆల్రెడీ మీరు ఈ పాఠాన్ని వినేటప్పుడు రైదాస్కి భక్తి ఎలాంటిది, మీరాబాయి భక్తి ఎలాంటిది అని మీరు తెలుసుకొని ఉండే ఉంటారు. రైదాస్ భక్తి గురించి వచ్చినట్లయితే ఆయనది దాస్య భక్తి. అంటే దేవుణ్ణి యజమాని, తననేమో ఒక దాసుడు అని అనుకుంటారు. ఇక్కడ మీరాబాయి విషయానికి వచ్చేసరికి దేవుడెవరు, తన యొక్క భర్త కింద, ఈమెని తన భార్య కింద, అంటే భగవంతుడి యొక్క భార్య కింద భావించి ఈమె రాస్తారు. కాబట్టి దీన్ని మాధుర్య భక్తి అంటారు. అంటే భగవంతుడిలోని సంపూర్ణంగా పరిపూర్ణంగా లీనమైపోయి భగవంతుడే తన సర్వస్వం, భగవంతుడే తన యొక్క భర్త అని విశ్వసిస్తూ భగవద్భక్తిలో లీనమైనటువంటి భక్తి మాధుర్య భక్తి. అక్కడేమో అది కూడా భగవంతుడిని పూర్తిగా భగవంతులో లీనం అవ్వడమే. కాకపోతే అక్కడ భగవాన్ క్యా హే, భగవాన్ స్వామి హే, రైదాస్ దాసా హే, హమ్ దాసా హే. అందుకే అక్కడ మనకి రైదాస్ ప్రతి పోయంలోని తుమ్ స్వామి హమ్ దాగా, తుమ్ స్వామి హమ్ దాసా, తుమ్ మోతి హమ్ దాగా అని, అలాగా తుమ్ స్వామి హమ్ దాసా అని అక్కడ అంటారు. ఇక్కడ మీరాబాయి ఏమో మాధుర్య భావలో రాయడం జరిగింది. పిల్లలు కవి పరిచయాలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం ఒక్కసారి రైదాస్ గారి పద్యాల యొక్క భావాన్ని చూద్దాం. ప్రభుకి ప్రతి రైదాస్కి భక్తి కైసీ హై. ప్రభు అంటే ఇక్కడ భగవంతుడి పట్ల రైదాస్ యొక్క భక్తి ఎటువంటిది. రైదాస్ జీకి నిర్గుణ భక్తి హై. రైదాస్ భక్తి ఎటువంటిది, నిర్గుణ భక్తి. నిర్గుణ భక్తి అంటే ఎటువంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేనటువంటి భక్తి. ఇస్మే జ్ఞానాశ్రయీ హై. ఈయన ముందే నేను చెప్పాను కదా, జ్ఞానాశ్రయ శాఖమే ప్రముఖ కవి హై అని. అంటే జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి కవులు వీళ్ళు, జ్ఞానాశ్రయ శాఖకి చెందిన కవులు. వే భక్తి కే బారే మే కథా హై కి హే భగవాన్, ఓ భగవంతుడా, తుమ్ చందన్ హో తో మై పానీ హూ. నువ్వు చందనమైతే నేను నీటిని. చందన్ కా లేప్ కర్నే సే మేరా ప్రత్యేక అంగ్ భక్తి ముక్తి సే మహక్ ఉఠతా హై. హే భగవాన్ అంటే ఓ భగవంతుడా, నువ్వు చందనమైతే నేను నీటిని. ఆ నీటిలోని కలిపిన చందనం మొత్తం మన శరీరానికి అప్లై చేసుకుంటే, మన శరీరానికి ఆపాదించుకుంటే ఏ విధంగా ఉంటుంది, మొత్తం శరీరం అంతా సువాసన భరితం అవుతుంది. అలాగే ఆ భగవంతుడిని మనం కానీ మనలో నిలుపుకుంటే మనం కూడా అదే విధంగా పరిమళిస్తాం. అంటే భక్తి భావంతో మనం ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం. హే భగవాన్, యది తుమ్ బాదల్ హో తో మై మోర్ హూ. ఓ భగవంతుడా, నువ్వు మేఘానివైతే నేను నెమలిని. జిస్ ప్రకార్ చకోర్ పక్షి చంద్रमा को देखकर प्रेम विभोर होता है, उसी प्रकार मैं तुम्हें देखकर खुशी से नाचता हूँ. పిల్లలు ఇక్కడ మోర్, నెమలి మీకు తెలుసు కదా. మేఘాలు కమ్ముకున్నాయి అని అంటే నెమలికి ఎంతో ఆనందం, ఎందుకంటే వర్షం పడుతుంది అని. అప్పుడు తను పురివిప్పి నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. అలాగే చకోర పక్షి, ఈ చకోర పక్షి చంద్రుడి మీద ఎంతో ప్రేమని పెంచుకుంటుంది. ఆ చంద్రుడు రాగానే ఎంతో ఆనందపడిపోతుంది చకోర పక్షి. నెమలి చకోర పక్షుల్లాగా ఇక్కడ రైదాసు భక్తుల్ని పోల్చారు. భగవంతుణ్ణేమో బాదల్ చంద్రమాలాగా పోల్చడం జరిగింది. అంటే ఇక్కడ భగవాన్ బాదల్ చంద్रमा है तो भक्त मोर और क्या है, चकोर पक्षी है. ठीक है बच्चों. हे भगवान, तुम मोती हो तो मैं धागा हूँ. ओ भगवंतुड़ा, నువ్వు ముత్యానివైతే నేను దారాన్ని. जैसे सोने में सुहागा, మూల్యవాన్ మోతీ కో తుచ్చ్ దాగే కా మూల్య భీ బఢతా హై. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా రైదాస్ మనకి చెప్పారంటే, మనమేమో దారం,
ఇక్కడ మనము అంటున్నారంటే అక్కడ రైదాస్ ఏమని చెప్పారు? మై అన్నారు. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పారాగ్రాఫ్‌లోని మై, ఏ మై కిస్కా సంబోధన్ కర్తా హై అని ఒకవేళ ఇచ్చారనుకోండి, మై అనేది ఎవరిని సంబోధిస్తుంది? శభాష్ బచ్చో. మై అంటే ఇక్కడ ఎవరు? రైదాస్. మై అంటే ఎవరు? రైదాస్. రైదాస్ ఏం చెప్తున్నారు? నువ్వు ముత్యానమైతే ఓ దేవుడా, మేము దారం లాంటి వాళ్ళమి. ఒక విలువలేని అంటే చాలా అతి చిన్నదైనటువంటి ఈ దారంలో ముత్యాలు కానీ మనం మాలలా కూరిస్తే అప్పుడు వెంటనే ఆ దారం కాస్త ముత్యాల హారం అయిపోతుంది. అంటే ఎంతో విలువ పెరిగిపోతుంది. అంటే నీ భక్తి కానీ మాకు జోడించినట్లయితే, నీతోని కానీ మేము కలిసినట్లయితే మేము కూడా ఎంతో విలువైన వాళ్ళగా మారిపోతాం. అర్థమైందా పిల్లలు? హే భగవాన్ తుమ్ స్వామి హో, మై సేవక్ హూ. ఓ భగవంతుడా, నువ్వు మాకు యజమానివి, మేము నీకు సేవకులం. సదా తుమ్హారీ సేవామే మై అప్నా జీవన్ బితాతా హూ. ఎల్లప్పుడూ నీ యొక్క సేవలోనే నేను నా జీవితాన్ని గడుపుతాను. ఐసే హీ భక్తి రైదాస్కి భక్తి హై. ఎటువంటి భక్తి? రైదాస్ భక్తి. ఎటువంటి భక్తి? దాస్య భక్తి. అంటే భగవంతుణ్ణి తను ఎంతో విలువైన వాటితో పోలిస్తూ తనని తాను విలువలేని వాటి అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఆ భగవంతుడి భక్తి వీటికి జోడించినట్లయితే ఇవి కూడా ఎంతో గొప్పగా మారుతాయి అని రైదాస్ యొక్క అభిప్రాయం. భగవాన్ స్వామి హై, హమ్ క్యా హై? దాసా హై. అర్థమైందా పిల్లలు? చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు మనం మీరాబాయి గారు రాసినటువంటి పద్యాల గురించి తెలుసుకుందాం. మీరాబాయికి భక్తి సగున్ హై, ఏ ప్రేమ్ మార్గ్ కి హై. అంటే ఇక్కడ మీరాబాయి భక్తి ఏంటంటే సగుణ భక్తి. అంటే ఇవిడ ఒక ఆకారాన్ని, రూపాన్ని ఆరాధిస్తున్నారు. అది ఏ రూపం అంటే కృష్ణ. భగవంతుని ఆమె కృష్ణుడు రూపంలో ఆరాధిస్తున్నారు. అక్కడ రైదాస్ నిర్గుణ్ భక్తి, అక్కడ రూపం లేదు, భగవంతుడు అన్న కాన్సెప్టే తప్ప అక్కడ ఒక రూపాన్ని ఆరాధించట్లేదు, భగవన్ నామాన్ని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఈమె సగుణ్ రూప్, భగవంతుడనే ఒక రూపాన్ని, ఆ రూపాను కృష్ణుడి రూపాన్ని ఆమె పూజించడం జరుగుతుంది. ఇన్కి మాధుర్య భక్తి హై. ఈమె భక్తి మాధుర్య భక్తి. వే కృష్ణ భక్తి శాఖకి ప్రముఖ కవయిత్రి హై. ఈమె కృష్ణ భక్తి శాఖకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కవయిత్రి. వే कहती है कि मुझे राम रूपी रत्न का धन मिल गई है. कृपा करके हमारे गुरु ने मुझे इस बहुमूल्य वस्तु को दिया. इसे मैंने तन मन से ग्रहण कर लिया है. यह वह संपदा है जिसके लिए मैं जन्म जन्मांतरों से ललायित थी. अब वह मिल गई है. इस पूंजी को पाने पर संसार की सभी वस्तुएं अर्थात सांसारिक बंधन नष्ट हो गए. भगवान सत्य है, उसका नाम सत्य है. मेरी इस सत्य की नाव है, इसके नाविक की सद्गुरु है. इसलिए मैं इस संसार सागर को पार कर सकी हूँ. अंत में मीरा कहती है कि मेरे स्वामी तो चतुर गिरिधर अर्थात श्री कृष्ण है, मैंने उनका पाया है. అంటే ఇక్కడ అద్భుతంగా మీరాబాయి ఏం చెప్తున్నారు? విలువైనటువంటి ధనాన్ని నాకు నా గురువు గారు ప్రసాదించారు. ఇక్కడ మీరాబాయి గురువు గారు రైదాస్ అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరాబాయి ఇక్కడ ఏం చెప్తున్నారు? తను చాలా విలువైనటువంటి ధనాన్ని పొందారు. ఆమె దొంగలు దోచుకునే వెళ్ళిపోయినా, ఈ ప్రపంచమంతా కూడా నన్ను వెలివేసినా, ఏం కోల్పోయినా నాకు పర్వాలేదు, నా దగ్గర ఒక విలువైనటువంటి వస్తువు ఉంది. అదే ఏంటి? రామరూపీ రత్న, అంటే రాముడనే రత్నం లాంటి ధనం నా దగ్గర ఉంది. అంత గొప్ప విలువైనటువంటి ధనం నా దగ్గర ఉంది. నాకు ఈ ప్రపంచంలో అన్నిటినీ నేను కోల్పోయినా నాకు పర్వాలేదు. నా గురువు నాకు ఒక మంచి మార్గాన్ని చూపించారు. ఆ మార్గంతో నేను ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని చాలా సులభంగా ఈదగలను అని ఇక్కడ మీరాబాయి మాధుర్యమైన భక్తిని చెప్పడం జరిగింది. తన స్వామి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్రీకృష్ణ పరమాత్మ
నాకు ఈ జీవితంలోని ఒక విలువైనటువంటి వస్తువు అయిన ఈ విలువైనటువంటి వస్తువుని చూపించిన వ్యక్తి నాకు నా సద్గురువు. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠంలో ఇచ్చినటువంటి పర్యాయ శబ్దాలు ఒకసారి మనం చూద్దాం. ప్రభు, ఈశా, ఈశ్వర్, అంతర్యామి, జగదీష్, జగదీశ్వర్, పరబ్రహ్మ, భగవాన్, स्वामी, हरि. पानी, अंबु, उदक, जल, जीवन, तोय, नीर, वारी, सलिल, పై. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 పర్యాయ శబ్దాలు మీరు తరచుగా ప్రాక్టీస్ అయినట్లయితే 1 లేదా 2 మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చంద్ర, ఇందు, కళానిధి, చాంద్, చందా, తారాపతి, मयंक, राकेश आदि. बच्चों, विलोम शब्द देखिए. स्वामी, सेवक, गुरु, शिष्य, दिन, रात. అలానే ఈ పాఠం నుంచి మీకు వచన బదులున చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మోతీ సాగర్ మే మిల్తా హై. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోతీ బహువచనంలోని కూడా మోతీగానే ఉంటుంది, ఏకవచనంలో కూడా మోతీగానే ఉంటుంది. మిల్తా మిల్తే కింద మారుతుంది, హై మీద ऊपर బిందు వస్తుంది. మోతీ సాగర్ మే మిల్తా హై, మోతీ సాగర్ మే మిల్తే హై. धागे से माला बनती है, धागे से मालाएं बनती हैं. ఇక్కడ మాల మాలాయే అవుతుంది, బంతి బంతిగానే ఉంటూ హై మీద మళ్ళీ ఊపరి బిందు హై. धागे से मालाएं बनती हैं. और तीसरा, मोर सुंदर పక్షి హై, మోర్ సుందర్ పక్షి హై. ఇక్కడ కూడా పిల్లలు మోర్ మోర్గానే ఉంటుంది, బహువచనంలోని ఏమీ మార్చిన అవసరం లేదు. మోర్ సుందర్ పక్షి వరకు యాస్టీస్గా ఉంటుంది, హై మీద మళ్ళీ ఊపర్ బిందు రఖనా హై. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవి మాత్రం ఇంపార్టెంట్. మోతీ సాగర్ మే మిల్తే హై, धागे से मालाएं बनती हैं, मोर सुंदर पक्षी हैं. और बच्चों, तत्सम रूप बन, वन, रतन, रत्न, कृपा, కృప. ఈ తత్సమ రూప్ కూడా మనకి భాగం 1లో 12 మార్కుల విభాగం ఉంది కదా, అందులో మనకి 1 మార్కు కింద కంపల్సరీ వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది. తత్సం, తద్భవ్ ఈ 2 మీరు ప్రాక్టీస్ అవ్వాలి. బన్, वन, रतन, रत्न, कृपा, कृपा. बच्चों, ये देखिए, निम्नलिखित पठित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. పిల్లలు ఒక్కసారి చూడండి, పోయం ఇచ్చారు, కిందన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు మీ టెక్స్ట్ బుక్లో పోయం చూడండి, నేను క్వశ్చన్ చదువుతాను, మీరు ఆన్సర్స్ నాకు అక్కడి నుంచే చెప్పండి. ప్రభుజీ, మోతీ హై తో రైదాస్ క్యా హై? ప్రభు, మోతీ అయితే రైదాస్ ఏంటి? धागा. शाबाश. रैदास जी अपने को मोर के समान और भगवान को किसके समान वर्णन किया है? हाँ, शाबाश बच्चों, बादल. మీరు ఎగ్జామ్లో పూర్తి ఆన్సర్ రాయవలసి ఉంటుంది, ఒక బాదల్ అని రాసి వదిలేవద్దు. रैदास जी अपने को मोर के समान और भगवान को बादल के समान वर्णन किया है అని ఈ విధంగా రాయాలి. कवि ने किसे चंदन के समान वर्णन किया है? कवि भगवान को चंदन के समान वर्णन किया है. ఇలా పూర్తి ఆన్సరే రాయాలి పిల్లలు. कवि रैदास दासा है तो प्रभुजी कौन है? చెప్పండి, ఆన్సర్ చెప్పండి, उत्तर बताओ बच्चों. हाँ, शाबाश. कवि रैदास दास है तो प्रभुजी स्वामी है. ठीक है बच्चों, अब हम एक बार देखिए, ये मीरा भाई पाठ के अंतर्गत एक पद्य है, इसके नीचे 5 प्रश्न हैं. श्री कृष्ण के प्रति मीरा की भक्ति किस प्रकार की है? मीरा ने किस प्रकार का धन पाया है? मीरा की केवटिया कौन है? इस पद की कवयित्री कौन है? भवसागर तरने किस नाव को चढ़ना है? మేడం చదివేశారు, మిమ్మల్ని ఆన్సర్స్ అడగలేదు అనుకోకండి, మీకు ఆన్సర్స్ తెలుసు. మీరు వీటిని మీ నోట్బుక్లో ఆన్సర్స్ చేసి మీ టీచర్స్కి చూపించండి. పిల్లలు, ధన్యవాదాలు.